ఎందుకు తమ్ముడు అంత ఇబ్బంది పడుతున్నావు? రాధా నీ భార్య కదా? చెప్పు రాధా, నువ్వు పరాయి మనిషివి కాబట్టే కదా ఈ పని చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్నావు. ఎన్ని రోజులని నటించగలరు? ఎప్పటికైనా బయటపడక తప్పదు. నిజాన్ని ఇప్పుడే ఒప్పేసుకోండి. మీరిలా ప్రతిదానికి మొహమాట పడితే లేనిపోని సందేహాలే పుట్టుకొస్తాయి. అయినా పండగ పూట ఈ డిస్టర్బెన్స్లన్నీ అవసరమా? చిన్నపిల్ల అదే పెద్ద మనిషిలా ముందుకొచ్చి పండగని చాలా బాగా జరిపిద్దామని ప్రయత్నిస్తుంటే మీరేంటి చిన్నపిల్లలా మొండికేస్తున్నారు? అరే శ్యామ్, ఈ అలకలు అత్తారింట్లో చూపించుకోవాలరా. నీ ఇంట్లో నువ్వు చూపించుకుంటే బాగుండదు. అమ్మా ఒప్పుకో అమ్మా, ప్లీజ్ అమ్మా. ఇలాంటి అవకాశాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావు. దొరికినప్పుడు కాదనుకోకూడదు. నేనైతే రెడీ. వీడు కూడా రెడీనే, కూర్చోరా. ఇప్పుడు నేను ఒప్పుకుంటే నన్ను చితక బాదుతుందేమో. పదండి రండి. పట్టుకోండి. భోగిమంటల వల్ల కష్టాలు బాధలు తొలగిపోతే తలంటు స్నానం చేయటం వల్ల పీడలు దరిద్రాలు తొలగిపోతాయి. భర్త క్షేమంగా ఉండాలని భార్య మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కాబట్టి తనే స్వయంగా స్నానం చేయిస్తే శుభం జరుగుతుందని ఇలాంటి ఆచారం పెట్టారు. చాలా బాగా చెప్పారు. అర్థమైందా? ఇవన్నీ గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు పాటించు. ఆ? నేనా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు బొట్టు పెట్టు. నేనా? పెట్ట. ఇష్టాన్ని దాచడమెంతో కష్టం తెలుసునా, కన్నుల్లో కనబడిపోదా ఏదో రోజునా. బయటే పడిపోకు అంటూ మదినే ఆపినా, అది నీ మాటల్ని వింటూ తలనే ఊపునా. అమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకి, కన్నులకే చెప్పేస్తుంది ప్రతి సంగతి. ఇష్టాన్ని దాచడమెంతో కష్టం తెలుసునా, కన్నుల్లో కనబడిపోదా ఏదో రోజునా. పమ పగ గమని పమ పగ సని సద దని సద పమ పగ మప సని దా పని ని సా మప సని దా మమ పమ ని సా ని పమ ని పమ దా నే సయా సా. ఏంటి ఆ నీళ్ళు పోయటం? సరిగ్గా పోయి.
ఛాన్స్ దొరికింది కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కదా, చెప్తాను మీ సంగతి. రాక్షసి, ఇంత వేడి నీళ్ళు పోస్తావేంటే? ఒళ్ళు కాలిపోతుంది. ఇంకా పోయమంటారా? ఏమక్కర్లేదు, తోలు ఊడగొట్టేలా ఉన్నవే. నేను అగ్రిమెంట్ ఫాలో అవ్వట్లేదని నన్ను ఎన్నిసార్లు టెరాస్ మీదకి పిలిచి తిట్టావు. ఇప్పుడు దొరికావు రాదా, చెప్తా నీ సంగతి. మొన్నేమో అగ్రిమెంట్ గురించి నోరు జారాను, ఈరోజేమో పెళ్ళాన్ని చేసే పనులు చేయనని నేను పెట్టిన రూల్ని నేనే బ్రేక్ చేశాను. ఈ మధ్య నా టైం ఏం బాగుండట్లేదు. ఛీ, పండగ పూట శ్యామ్ గారితో నాకు చివాట్లు తప్పవు. ఆ కాంపిటీషన్లో వచ్చే డబ్బులతో అన్నయ్య వాళ్ళకి కొత్త బట్టలు కొనాలన్న ఆశతో ఖుషి చెప్పినట్టు చేయక తప్పట్లేదు. కానీ శ్యామ్ గారు నా గురించి తప్పుగా అనుకున్నారో ఏంటో. ఇప్పుడు ఆయనకేం చెప్పాలి? రాధా, ఏంటండి? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? మన మధ్య అగ్రిమెంట్ అనేది ఒకటి ఉందని మర్చిపోయావా? నేనెలా మర్చిపోతానండి? నాకు కూడా తెలియకుండా దాన్ని ఎక్కడో దాచారు కదా. అది ఎక్కడున్నా నేను కనిపెట్టి తిడతాను. కనిపెట్టి ఏం చేస్తావు? ఆ పేపర్స్తో పడవలు తయారు చేసి ఆడుకుంటావా, లేదా పతంగులు తయారు చేసి ఎగరేస్తావా? అగ్రిమెంట్ దాచేసి నిన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నానని నా గురించి ఏదేదో ఊహించుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? నేనేం చేశాను? స్నానం చేస్తున్నప్పుడు టవల్ అందించడం, వీపు రుద్దడం లాంటి పనులు చెయ్యనని పర్టికులర్గా అగ్రిమెంట్లో మెన్షన్ చేయించావు కదా. మరి నువ్వు పెట్టిన రూల్ని నువ్వే పక్కన పెట్టి నాకు స్నానం ఎందుకు చేయించావు? నా కర్మ కాలి. ఏమన్నావు? అలా గుచ్చి అడుగుతారేంటి? మీకు తెలీదా నేను ఎందుకు అలా చేశానో? ఖుషిని బాధ పెట్టడం ఇష్టం లేక తన కోసం మనసు మార్చుకుని నేను పెట్టిన రూల్ని నేనే కొట్టి పారేశాను. ఇదిగో